గైస్ ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో వచ్చేసి టాప్ టెక్ కంపెనీస్లో దాదాపు 20,000 వరకు ఉద్యోగాలు పోయాయి. 2024 ఎండ్కి 4 నుంచి 5 లక్షల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతాయి. వచ్చేవాడి గురించి మనం మాట్లాడలేదు, పోయేవాడి గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది రీసెంట్గా వచ్చిన సర్వే. సరే, దానికంటే ముందు ఇది ఎక్కడ తెలిసింది ఏంది అని తెలుసుకునే ముందు రీసెంట్గా నేను ఏం చెప్పానంటే ఒక వీడియో చేశాను. పైథాన్ మీద కమింగ్ డేస్లో కాల్స్ ఉన్నావంటే మీకు ఎలా తెలుసు, మీరు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు, అన్ని ఊహించి చెప్తా ఉన్నారని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చాను. ఆర్టికల్స్ ఫస్ట్ మీకు చూపిస్తాను, ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడండి. సో పైథాన్కి సంబంధించి ఓకే, గూగుల్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కొంత టీంని మొత్తం టీం మొత్తాన్ని లే ఆఫ్ చేసేసారు. దీనికి సంబంధించి ఇది జరిగింది యుఎస్లో. ఓకే, కానీ ఇది మనం ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఇక్కడ ఒక డౌట్ రేస్ కావచ్చు. మరి ఫ్యూచర్లో అంటే మీరు అన్నారు బాగానే ఉంది, పైథాన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు, ఓకే, వెల్ అండ్ గుడ్, జాబ్స్ పోయాయి అన్నారు. అట్ ద సేమ్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చూసుకున్నా, డేటా సైన్స్లో చూసుకున్నా, పైథాన్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ కదా. మరి ఆ ఉద్యోగాలు పోయాయంటే ఇది డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిస్థితి ఏంటంటే గైస్, నేను ఇప్పుడు హిందుస్థాన్ టైమ్స్ ఒకటే చూపిస్తా ఉన్నాను. సో ఇలా న్యూస్ కానీ అన్నీ కూడా ఆర్టికల్స్ అనేవి పబ్లిష్ చేశాయి. మేబీ ఒక తెలుగు దాంట్లో తెలుగు న్యూస్ రాలేదేమో, నాకైతే ఐడియా లేదు. అండ్ డెఫినెట్లీ చేసి ఉంటారు అనుకుంటున్నా, మేబీ నేను చూడలేదేమో. దీనికి సంబంధించిన గూగుల్ లే ఆఫ్ సుందర్ పిచాయ్ లెడ్ కంపెనీ ఫైర్స్ ఎంటైర్ పైథాన్ టీమ్ చీపర్ లేబర్. ఓకే, ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే తక్కువ మంది లేబర్ కోసం ఫైర్ చేశారు అని చెప్పి చెప్తా ఉన్నారు. బట్ సినారియో ఇస్ డిఫరెంట్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇదైతే దీనికి సంబంధించిన ఓవరాల్గా అసలు పైథాన్ ఏం జరగబోతోంది ఏంటి అనేది దాని గురించి అప్రాక్సిమేట్లీ అనాలిసిస్ చేసి మీకు అప్డేట్ చేశాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఈ వీడియోలో ఏంటి అంటే దెర్ ఆర్ మెనీ జాబ్స్ అన్నమాట. చాలా జాబ్స్ లే ఆఫ్స్ అయినాయి ఎప్పుడు ఏప్రిల్లో. దానికి సంబంధించిన అప్డేట్ అండ్ వేరే ఆర్టికల్స్ కూడా చాలా చూశాను దానికి సంబంధించిన కూడా. సో ఆల్మోస్ట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఓవర్ 2024 టెక్ లే ఆఫ్స్ ఓవర్ 20K సాక్డ్ ఇన్ ఏప్రిల్. సో టెస్లా, యాపిల్, బైజూస్ ఇవన్నీ కూడా ఇలా అన్ని కంపెనీస్లో అండ్ టెక్ కంపెనీస్, దానికి సంబంధించి ఎడ్టెక్ కానివ్వండి, లేకపోతే సాఫ్ట్వేర్ సంబంధించిన కంపెనీస్ కానివ్వండి, దీనికి సంబంధించిన లే ఆఫ్స్ అయినాయి. 20,000 మందికి ఉద్యోగాలు పోయాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా ఉద్యోగాలు పోయేదానికి అవకాశం ఉంది అని చెప్పి ఈ మొత్తం ఆర్టికల్ సంబంధించిన అప్డేట్ ఇది. ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే ఖచ్చితంగా డౌట్ రైజ్ అవ్వచ్చు. మీరేమో కాల్స్ ఉన్నాయి, విపరీతం కాల్స్ ఉన్నాయి, మంచి కాల్స్ ఉన్నాయి, ప్లాన్ చేసుకుని అంటా ఉన్నారు. ఒక పక్కేమో టెర్మినేషన్ లే ఆఫ్స్ అని అంటా ఉన్నారు. ఏది నమ్మాలి మేము? రెండు జరుగుతున్నాయి. ఓకే, కొన్ని టెక్నాలజీస్లో టెర్మినేషన్ జరుగుతున్నాయి, కొన్ని టెక్నాలజీస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరు అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వని ప్రతి ఒక్కరు టెర్మినేట్ అవుతారు. అప్డేట్ అవ్వని ప్రతి ఒక్కరికి జాబ్ అనేది ఉండదు. అండ్ డెఫినెట్లీ ఈ 2024 ఎండ్కి అప్రాక్సిమేట్లీ అంచనా ప్రకారం 4 నుంచి 5 లక్షల ఉద్యోగాలు పోతాయి, టెక్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతాయి అనేది ఒక అంచనా. దీని ప్లేస్లో డెఫినెట్లీ ఏఐతో అప్డేట్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు అనేది వస్తాయి. ఇది రియాలిటీ, అర్థం చేసుకోండి. అంతేగాని చాలా మంది ఏంటి అంటే మీకు కాల్స్ ఉన్నాయి అంటున్నారు, మరి లే ఆఫ్స్ అంటున్నారు అంటే డెఫినెట్లీ రెండు జరుగుతున్నాయి. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కొంచెం మీరు ఆలోచించేయండి. ఇది అంటే ఇప్పుడు ఒక విషయం వచ్చేసి ఇప్పుడు మనము ఒక విషయం ఒక పాయింట్ చెప్పినప్పుడు కాల్స్ ఉన్నాయి అన్నప్పుడు లేదా కానీ కాల్స్ అయినప్పుడు ఏదైనా కానీ మనం తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఓకే, మనం ఇప్పుడు కాల్స్ ఉన్నాయి, ఓకే, ఎలా ప్లాన్ చేసుకోవాలి, జాబ్ ఎలా తెచ్చుకోవాలి. కాల్స్ పోతున్నాయి, ఇన్ఫర్మేషన్ తెలిసి పెట్టుకోండి, తప్పేం లేదు. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం తప్పేం లేదు. ఓకే, ఆహా, కాల్స్ పోతున్నాయి, సో మనం జాగ్రత్త పడాలి. ఇంకొంచెం మనం బెటర్గా ఏం చేయగలుగుతాము, త్వరగా జాబ్ రావడానికి ఇంకేం చేయగలుగుతాం అనే ఆలోచన అనేది మనకు రావాలి. అలా ఆలోచించకుండా ఇమీడియట్గా డీలా పడిపోయి ఇక నా వల్ల కాదు ఇంకెంతే. సో నేను జనరల్గా ఏంటి అంటే ఒక విషయం చెప్తానండి మీకు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంటే ఇది రిలేటెడ్ కాదో నాకు తెలియదు, బట్ చెప్పాలనిపిస్తుంది చెప్తున్నాను. సో ఎవ్రీ టైం నా లైఫ్ ఎలా ఉంటుందో చెప్తాను మీకు. సో నా వల్ల నాకు అంటే ఇప్పుడు చాలా వరకు తగ్గింది. చాలా యాంగర్ ఇష్యూస్, చాలా కోపం ఎక్కువ ఉండేది, బాగా ఎక్కువ ఉండేది. ఎంత కోపం ఉండేదంటే కోపం వస్తే ఎక్కడ ఎదురుగా ఉండే టీవీనైనా ఓవెన్ అయినా ఏదైనా పగల కొట్టేంత కోపం ఉండేది నాకు. ఇప్పుడు చాలా వరకు తగ్గింది. సో పూర్తిగా లేదని చెప్పలేను, బట్ నాకున్న రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ పెరుగుతూ వస్తున్నాయి. సో మ్యారేజ్ అయింది, బాబు పుట్టడం, ఇవన్నీ కూడా కొంత రెస్పాన్సిబిలిటీ వల్ల కొంత యాంగర్ అనేది తగ్గుతా తగ్గుతా వస్తుంది, ఇంకా తగ్గుతుంది. సో సరే, నా యాంగర్ ఇది ఏదైతే ఉందో ఈ కోపం వల్ల కానీ నేను చేసే కొన్ని పనుల వల్ల కానీ, లేకపోతే నా అనాలోచిత నిర్ణయం వల్ల కానీ, సో చాలాసార్లు నేను ఇబ్బందులు ఎదుర్కొవడమే కాదు, దీనివల్ల నా పేరెంట్స్ కూడా చాలాసార్లు నా వల్ల ఇన్సల్ట్ అయ్యారు.
సో అండి చెప్పడానికి సిగ్గుగా ఉంది, బట్ చెప్తున్నా. కానీ ఎక్కడైతే అవమానించబడ్డారో, అవమానింపబడ్డ ప్రతిసారి అంతకు మించిన ప్రౌడ్ ఫీలింగ్ అనేది నేను వాళ్ళకి ఇచ్చాను. అరే, ఎక్కడైతే అవమానించబడ్డారో అక్కడే మా అమ్మ నాన్న తలెత్తుకునేలాగా నేను దాన్ని కష్టపడి సాధించాను. నేను అంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది తెలుసో తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. రాంగ్ సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు, డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు, ఇంకోటి చేస్తూ ఉంటారు. మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, మళ్ళీ ఎలాగైనా మీ పేరెంట్స్ ప్రౌడ్ ఫీల్ అయ్యేలా ఏం చేయాలి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాల్స్ లేవు అంటే మనం డీలా పడిపోవాల్సిన అవసరం లేదు. కాల్స్ ఉన్న వాటి ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే, ఎలా పైకి లేవాలి, ఎలా కాల్స్ ఉన్న టెక్నాలజీ త్వరగా నేను నేర్చుకొని జాబ్ తెచ్చుకోవాలి, ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి. అరే అయిపోయింది, ఇక నా లైఫ్లో ఇక నేను ఏం చేయలేనురా అని నాకు చాలాసార్లు అనిపించింది. కానీ నేను ఎన్నిసార్లు పడ్డానో అన్నిసార్లు లేచాను. పడిన ప్రతిసారి కానీ ఒకటి, నేను ఎంత తట్టుకోగలుగుతానో అన్ని. ఇప్పుడు ఈసారి చాలా బా అయిపోయింది, ఇంకా నేను ఇంతకంటే జీవితంలో ఎంత కష్టం వచ్చినా కానీ నేను ఎదుర్కోగలుగుతాను. సో ఎందుకంటే నేను మ్యాక్సిమం పెయిన్ చూసేసాను అని అనుకున్న ప్రతిసారి అంతకు మించిన పెయిన్ అనేది, అంతకు మించిన బాధ, అంతకు మించిన కష్టం నాకు వస్తూనే ఉంది. ఆ కష్టాన్ని నేను దాటుకుంటూ ఓపికతో గుండె ధైర్యంతో ముందుకు పోతున్నా. ఈ మొత్తం ఎంటైర్ లైఫ్లో నాకు ఒకటే అర్థమైంది ఏంటి అంటే, సిచ్యువేషన్ ఎలా అన్నా ఉండనండి, అంటే నాకు ప్రాబ్లమ్స్ రానియండి, ఇంకొకటి రానియండి, లేకపోతే ఎమోషనల్గా ఇబ్బంది పడడం కానివ్వండి, రిలేషన్లో ప్రాబ్లం రానియండి, లేకపోతే ఇంకొక దాంట్లో ప్రాబ్లం రానియండి, లేకపోతే ఫినాన్షియల్ ప్రాబ్లం రానియండి. సో 100 ప్రాబ్లమ్స్కి 100 ప్రాబ్లమ్స్, నేను ఒకటే సొల్యూషన్ నేను ఆ లైఫ్లో ఎత్తుకుంది ఏంటంటే, డబ్బులు సంపాదించడం కాదు, కానీ వర్క్ చేయడం. అవుట్పుట్ ఏంటి? ఆబ్వియస్లీ డబ్బులు వస్తాయి. కానీ నేను నేర్చుకుంది ఏంటి అంటే, ఎంత ఇబ్బంది వచ్చినా కష్టపడాలి, ఎంత ఇబ్బంది వచ్చినా వర్క్ చేయాలి, ఈ రోజు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఇలాగే ఆలోచించాను. లైఫ్లో ముందుకు వెళ్తున్నాను అదే విధంగా. సో మీరు కూడా కాల్స్ ఉన్నాయా లేవా, వాళ్ళకి పోతున్నాయి వీళ్ళకి పోతున్నాయి అన్ని కాల్స్ అనే టెన్షన్ పడకండి. మోస్ట్లీ ఏంటి అంటే, మొన్న జరిగిన ఏప్రిల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన యాప్స్ అన్ని కూడా మోస్ట్లీ యూఎస్, యూకే, యూరోప్ ఇలా అన్ని కంట్రీస్ లో జరిగింది. దాంతోపాటు ఇండియాలో కూడా కొంత జరిగింది, హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అన్నట్లు. సో ఇది మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పెట్టుకోండి. కానీ చెప్తున్నాను ఇప్పుడు, కొన్ని టెక్నాలజీస్ కాల్స్ ఉన్నాయి, ఈవెన్ యూ కాంట్ ఇమాజిన్ అండి. మేము తీసుకోవడానికి కూడా, అంటే వాళ్ళు తీసుకొని నేను ట్రైన్ చేసుకొని ఈ జాబ్ ఇప్పించడానికి కూడా నేను స్క్రీనింగ్ చేసి, కమ్యూనికేషన్ చూసి, అంతా చెక్ చేసి, ఇక ప్రాబ్లం లేదు అనుకున్నా అంటే జాబ్ ఇప్పిస్తే చేసుకోగలుగుతాడు అనే వాళ్ళు మాత్రమే తీసుకొని చేపిస్తున్నా. కాల్స్ అయితే విపరీతంగా ఉన్నాయి కొన్ని టెక్నాలజీస్లో లేవు. అది మీరు అర్థం చేసుకోండి. చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. సో ఏది ఉన్నాయి ఏది లేదని చెప్పడం కష్టము. చాలా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి, చాలా చాలా టెక్నాలజీస్ లేవు. సో ఇక్కడ మనము ప్రాపర్గా మన బ్యాక్గ్రౌండ్కి ఏది సూట్ అవుతుంది ఏంటి అనేది కరెక్ట్గా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి. ఇది 2024లో 4 నుంచి 5 లక్షల టెక్ ఉద్యోగాలు పోతాయి, కొత్త ఉద్యోగాలు క్రియేట్ కూడా అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.